తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా ఇంకొకరు సపోర్ట్ అడగడు. కేటీఆర్ అనేటోడు ఫైటర్ కొడుకు అని చెప్పుకుంటున్నారు కదా. మరి దమ్ము ధైర్యం ఉండి అసలు సిసలైన తెలంగాణవాదివి, ఉద్యమవాదివి, నువ్వు జెన్యున్గా ఉద్యమం చేసినోడివి అయితే ఇవాళ ఏ న్యాయ పోరాటానికైనా దేనికైనా ఎలాంటి వాటికైనా కూడా మీరు హాజరయ్యి మీ ముఖం తెల్లగా ఉన్నదని చెప్పుకోవాలా. దొంగవు కాబట్టి ఇవాళ నాకు వెనక అడ్వకేట్ కావాలా అని భయపడుతున్నావు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఇవాళ కర్త కర్మ క్రియ దాంట్లో అన్నిటికీ మీరే మంత్రి, మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరే కదా చెప్పింది డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినని మీరే చెప్పినారు. నేనే చెప్పాను ట్రాన్స్ఫర్ చేశారని మీరు ఒప్పుకున్నారు. జైలు అంటే నాకు భయం ఏముంది, ఇదేమన్నా తుపాష్ కేసు అన్నారు, ఇదేం లొటపీస్ కేసు అన్నావు. మరి లొటపీస్ కేసుకి ఎందుకు భయం అని అడుగుతున్నాను నేను. లొటపీస్ కేసు అంటే ఏముంటుంది, నీళ్ళలో తేలుతుంది ఉత్తర, దాంట్లో ఏం ఎవరికి బరువు బాధ్యత ఏమి ఉండదు, భయం కూడా ఉండదు ఎవరికి. మరి అంటే దీన్ని బట్టి పూర్తిగా కేటీఆర్ గారు దీంట్లో తప్పు చేస్తున్నారు అన్నది ఆయనకి తెలుసు. ఎప్పుడు అయినా మీరు గమనించినట్లయితే ఇది ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక గ్రీన్కో కంపెనీ నుంచి మీరు ఒక వర్క్ని అంటే 22 అక్టోబర్లో మీరు మీ వివిధ దానికి సంబంధించినటువంటి సిస్టర్ కంపెనీస్ నుంచి దాదాపు 40 కోట్ల చిల్లర మీరు బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. వితిన్ 2 మంత్స్లోనే దాని నుంచి ఒక సిస్టర్ కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి ఈ రేస్ ప్రాజెక్ట్ మీరు ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంది? మెడ మీద తలకాయ ఉన్నోనికి ఎవరికైనా కూడా మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దీంట్లో తప్పు జరిగిందని ఎవడని అనుకుంటాడు.